వెల్కమ్ టు టీ10 నేను రేవతి. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ప్రజలు యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చినా ఆయన ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదు. తాజాగా ఆయన తీసుకొచ్చిన డిజిటల్ మీడియా పాలసీయే ఇందుకు నిదర్శనం. ఈ వివాదాస్పద విధానం ద్వారా ప్రభుత్వానికి కాసుల వర్గం విమర్శిస్తే జైలే అని స్పష్టంగా పేర్కొంటుంది. కాకుంటే విమర్శ అన్న పదానికి బదులు జాతి వ్యతిరేక అన్న పదాన్ని ఉపయోగించి పదాలు ఏమైనా దాని భావం ఒక్కటే. డిజిటల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి విమర్శను సహించేది లేదని చెప్పడం. ఇకపై యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెట్టారో ఇక అంతే సంగతి అని నేరుగా బెదిరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు బాకా పట్టిన వారికి, సోషల్ మీడియాను ప్రభావితం చేసే వారికి, అకౌంట్ హోల్డర్లు, నిర్వాహకులకు నెలకు 8 లక్షల వరకు బహుమానాలు చెల్లిస్తారు. ప్రజాస్వామికమైన ఈ డిజిటల్ మీడియా పాలసీ 2024కి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. డిజిటల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికి చేసిన పోస్టులు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమా కాదా అనే విషయాన్ని నిర్ధారించడానికి వి-ఫార్మ్ అనే పేరుతో ఒక డిజిటల్ ఏజెన్సీని ప్రభుత్వమే నియమించనుంది. ప్రభుత్వ పథకాల ప్రకటనలను తాజా ఖాతాల్లో పోస్టు చేసే వారికి ప్రత్యేక చెల్లింపులు చేస్తారట. ఇది ఆ కంటెంట్ కు వచ్చే వ్యూస్ ఆధారంగా ఉంటుంది. ఈ పాలసీపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలను బెదిరించడానికి, వారిని వేలం వేసి కొనుగోలు చేయడానికే ఈ పాలసీని తీసుకొచ్చారని కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు విమర్శించాయి. బీజేపీకి అనుకూలంగా ఉండే వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ఈ పాలసీని తీసుకొచ్చారని ఎస్పీ అధికార ప్రతినిధి అమిత్ జామీ తెలిపారు. ప్రస్తుత కాలంలో విశేషంగా వ్యాప్తి చెందుతున్న సోషల్ మీడియాను నిశ్శబ్దం చేసే ప్రయత్నంలో భాగంగా ఒక ఎత్తుగడగా ఈ పాలసీని తీసుకొచ్చారని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్ ఆరోపించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.